ఇక భార్యాభర్తల మధ్య కూడా అంతలోనే వైరం, అంతలోనే అమిత ప్రియం అన్నట్టుగా ఇద్దరు ఆ రకమైన విధానంలో వెళ్ళటం అనేదైతే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా కోపతాపాలు ఇద్దరి మధ్య ఉన్నప్పటికీ కూడా అవి తాటాకు మంటలా చల్లారిపోవటం అనేది కూడా మళ్ళీ వెంటనే జరుగుతుంది. కనుక మరీ ప్రమాదకరమైన పరిస్థితులైతే గనక, గందరగోళ పరిస్థితులైతే గనక భార్యాభర్తల మధ్య అయితే ఉండవు. మొత్తానికి ఆశాజనకంగానే ఉంటుంది. ఇక పిల్లల విషయానికొస్తే గనక పిల్లల యొక్క విధానంలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి వాళ్ళకి బాగానే కనిపిస్తామనేదైతే ఉంది. తర్వాత ఇదే రాశిలో జన్మించిన ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ ఎవరైతే అంటే నటులు, నటీనటులకైతే గనక ఖచ్చితంగా బాగా కలిసొచ్చే వారంగా ఈ వారం చెప్పాల్సొస్తుంది. అలాగే మళ్ళీ కెమెరామెన్స్‌కి కూడా బాగా కలిసి రావడానికి ఈ వారం ఎక్కువగా దోహదం చేస్తుంది. ఇక ఈ వారం వీరేదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు తేనె రంగు అంటే బ్రౌన్ కలర్‌కి కొద్దిగా దూరంగా ఉంటే గనక మరింత మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఈ వారంలో వీరికి సోమవారం, బుధవారం, శుక్రవారం ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈ వారం వీరేదైనా సరే ఒక మంత్రం లాంటివి చదువుకుందాము అనుకుంటే గనక ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చదువుకున్నట్టయితే గనక మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఇది ఈ వారం మిథున రాశి ఫలితాలు.